హాయ్ అండి. ఇప్పుడు నేను మీకు చూపిస్తుంది నెయ్యి అండి. నేను నెయ్యి కాస్తున్నాను. ఇది కాసేటప్పుడు నాకు ఒకటి గుర్తొచ్చిందండి. అది మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో తీశాను. ఇక కాసిన నెయ్యి నేను ఇలాగా గిన్నెలోకి వడకట్టేసుకుంటున్నానండి. అడుగున గోదావరి అనేది వస్తది. అది మీలో ఎంతమందికి ఇష్టమండి? నాకైతే చాలా అంటే చాలా ఇష్టం. ఇది తినాలి అని అనిపించినప్పుడు బయట అమ్మరు కదండీ! అందుకనే నేను ఇంట్లోనే నెయ్యి ప్రిపేర్ చేసుకుంటాను దీని గురించే. చిన్నప్పటి నుంచి కూడా నాకు ఇది తినడం చాలా ఇష్టం. ఇందులోని పంచదార యేసుకొని చక్కగా కలుపుకొని తిన్నామనుకోండి, కొంచెం పుల్ల పుల్లగా, తియ్యగా చాలా అంటే చాలా బావుంటది. ఇది ఎక్కువగా ఉందనుకోండి, అంతా ఒకసారి తినలేము. ఎందుకంటే నెయ్యి కాబట్టి ఎగస్ వచ్చినట్టు ఉంటది. అందుకని నేను తిన్నంత తిని మిగతాది బాక్స్‌లో పెట్టుకుంటాను. తినాలి అని అనిపించినప్పుడు కొంచెం వేడి చేసుకొని తింటానండి. మా పిల్లలకైతే అసలు ఇష్టం ఉండదు. ఇప్పుడు జనరేషన్ పిల్లలకి ఒక్కొక్కళ్ళకి ఇది ఏంటో కూడా తెలీదు. ఇక ఇది మీలో ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ చేయండి. నెయ్యి చల్లారిపోయాక ఎలా ఉన్నది అన్నది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్